ప్రకాశవంతంగా అయిపోతుంది. జ్ఞానం ఎవరిలో ఉంటే ఆత్మ ప్రకాశంగా అయిపోతుంది. ఎంత బాబాని స్మృతి చేస్తే అంత ప్రకాశవంతంగా అయిపోతాం. ప్రశ్న: మాయ ఏ పిల్లలను కొద్దిగా కూడా విసిగించలేదు? జవాబు: ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో, ఎవరైతే యోగ బలం ద్వారా తమ సర్వ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకున్నారో, ఎవరైతే యోగంలో ఉండేందుకే ప్రయత్నిస్తూ ఉంటారో వారిని మాయ కొద్దిగా కూడా విసిగించలేదు. ఎప్పుడైతే మీరు పక్కా యోగులుగా అయిపోతారో అప్పుడు అర్హులుగా అవుతారు. అర్హులుగా అయ్యేందుకు పవిత్రత ప్రధానమైనది. బాబా ఏమంటున్నారు?